విదేశీ విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులు మొదట్లో అమెరికా, కెనడా దేశాలకు వెళ్లేవారు. ఆ రెండు దేశాలు వీసా ఫీజులను దాదాపు $185, $110 పెంచడంతో విద్యార్థులు ఈ రెండు దేశాలకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు. దీంతో సుమారు 30% మంది విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పట్టారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వీసా ఫీజులను భారీగా పెంచేసింది. కొన్ని గణాంకాల ప్రకారం విదేశీ విద్య కోసం 2022-23లో ఏకంగా 1,50,000 మంది ఆస్ట్రేలియాకు వెళ్లారు. విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించడానికి 2022 చివరిలో విదేశీ విద్యార్థులు వీసా ఫీజుల పాలసీలలో మార్పులు వచ్చాయి. దీంతో నియమాలు మరింత కఠినతరమయ్యాయి. ప్రారంభంలో ఇంగ్లీష్ భాష అవసరాన్ని మరింత కఠినతరం చేశారు. ఆ తర్వాత వీసా ఫీజులను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువులు మరింత భారంగా మారుస్తున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకునే విద్యార్థుల వీసా రుసుములను ఆ దేశం భారీగా పెంచేసింది. గతంలో $710 ఉన్న ఫీజును ఇప్పుడు $1,600కు పెంచింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. టెంపరరీ గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్ క్రూ వీసాలతో ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా విద్యార్థి వీసాకు దరఖాస్తు చేయటానికి అనర్హులు. ప్రస్తుతం ఆ దేశంలో నివాసముంటున్న వేల మంది భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఆస్ట్రేలియాలో కేవలం అసలైన విద్యార్థులు వీసాలు పొందేలా, దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంటోంది. వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుంటూ విదేశీ విద్యార్థులు అక్కడే ఉండిపోవటాన్ని ఇది నిరోధిస్తుందని భావిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 30తో ముగిసిన ఏడాది కాలంలో 5,48,000 మంది అక్కడకు వలస వచ్చారు. భారత్ నుంచి ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో ఒక్క 2022లోనే 1,00,000 మందికి పైగా నమోదయ్యారు. 2023లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 1.22 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు.